నమస్తే. నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. 2011లో లక్ష్మణరావు హైకోర్టులో ఒక కేసు వేశాడు. ఆలయ దర్శన్ మాసపత్రిక లక్ష్మణరావుకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దు అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ని కొట్టివేయాలంటూ లక్ష్మణరావు ఈ కేసు వేశాడు. ఆలయ దర్శన్ మాసపత్రిక ఎడిటర్ హోదాలో మరి లక్ష్మణరావు ఈ కేసు వేశాడు. లక్ష్మణరావు ఈ పిటిషన్లో ఏం రాశాడంటే, నేను ఆలయ దర్శన్ మాసపత్రిక ఎడిటర్గా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా అంటే 2002 నుంచి ఈ మాసపత్రిక హైదరాబాద్ నుంచి ప్రచురించబడుతుంది అని చెప్పి రాశాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా సర్క్యులేట్ చేయబడుతుంది అని చెప్పి రాశాడు. ఈ మాసపత్రిక రిజిస్ట్రేషన్ నెంబర్ 07722-01/1/2002. ఇది 14/8/2002 రిజిస్టర్ అయింది అని చెప్పి ఆ పిటిషన్ లో రాశాడు. మరి ఆర్ఎన్ఐ రిజిస్టర్ సర్టిఫికేట్ అంటూ ఒక డాక్యుమెంట్ ని లక్ష్మణరావు హైకోర్టుకి ఎవిడెన్స్ గా సబ్మిట్ చేశాడు. మరి లక్ష్మణరావు పిటిషన్ లో రాసిన ఇదంతా కూడా తప్పుడు సమాచారం. సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. 2002లో ఆలయ దర్శన్ టైటిల్ కోసం లక్ష్మణరావు దరఖాస్తు అయితే చేశాడు, కానీ రిజిస్టర్ కాలేదు. ఈ సమాచారం ఆర్ఎన్ఐ వెబ్సైట్ లో డిస్ప్లేగా ఉంది. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందట ఆర్ఎన్ఐ నాకు అందజేసింది. మరి అంటే హైకోర్టులో రిజిస్టర్ సర్టిఫికేట్ అంటూ వేసిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ లక్ష్మణరావు కావాలని వేశాడనమాట. మళ్ళీ 2007లో ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ కోసం లక్ష్మణరావు ఆర్ఎన్ఐకి మరో దరఖాస్తు చేశాడు. మరి 2007లో దరఖాస్తు చేశాడంటే 2002లో అంటే లక్ష్మణరావుకి ఆలయ దర్శన టైటిల్ 2002లో రిజిస్టర్ కాలేదు అని చెప్పేసి అర్థమవుతుంది. అది ఆ విషయం లక్ష్మణరావు కూడా తెలుసు. అయినా హైకోర్టులో 2002లో రిజిస్టర్ అయింది అని చెప్పి రాశాడు, ఫేక్ డాక్యుమెంట్ వేశాడు. ఇక 2007లో కూడా ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ లక్ష్మణరావు పేరు మీద ఆర్ఎన్ఐ అంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా వాళ్ళు రిజిస్టర్ చేయలేదు. ఈ సమాచారం కూడా ఆర్ఎన్ఐ వెబ్సైట్ లో డిస్ప్లేగా ఉంది. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ సమాచారం అందజేసింది. అలాగే మూడోసారి 2010లో ఆలయ దర్శన్ మాసపత్రిక టైటిల్ కోసం లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఐకి దరఖాస్తు చేసింది. అంటే ఏంటి అర్థం అంటే 2002లో కానీ 2007లో కానీ ఆలయ దర్శన్ టైటిల్ రిజిస్టర్ కాలేదు అని చెప్పి లక్ష్మణరావుకి తెలుసు. కాబట్టి 2010లో దరఖాస్తు తన భార్యతో దరఖాస్తు చేయించాడు. అయినా హైకోర్టులో 2002లో రిజిస్టర్ అయిందని చెప్పేసి రాశాడు, ఫేక్ డాక్యుమెంట్ వేశాడు. అయితే 2010లో కూడా పాపం ఆర్ఎన్ఐ ఈ టైటిల్ని వాళ్ళకి లక్ష్మణరావు భార్యకి ఇవ్వలేదు. అంటే హైకోర్టులో కేసు వేసే నాటికి 3 సార్లు దరఖాస్తు చేశాడు, 3 సార్లు రిజిస్టర్ కాలేదు. అయినా మొదటి దరఖాస్తు చేసిన 2002లోనే రిజిస్టర్ అయింది అని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నాడు. రిజిస్టర్ సర్టిఫికేట్ అంటూ వేసిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ లక్ష్మణరావు కావాలని వేశాడనమాట. ఇక 2011లో హైకోర్టులో కేసు వేశాడు. మరి హైకోర్టులో లక్ష్మణరావు కేసు నడుపుతున్న సమయంలోనే మరి 2012లో ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ కోసం ఎం వెంకటరత్నం అనే వ్యక్తి దరఖాస్తు చేశాడు. దాంతో వెంకటరత్నం పేరిట ఆర్ఎన్ఐ ఆలయ దర్శన మాసపత్రిక అనే టైటిల్ ని రిజిస్టర్ చేసింది. హైకోర్టులో కేసు నడుపుతున్న లక్ష్మణరావుకి ఈ విషయం తెలిసింది. మరి హైకోర్టులో ఆలయ దర్శన మాసపత్రిక తన పేరు మీద 2002లో రిజిస్టర్ అయిందని చెప్పి కేసు నడుపుతున్నాడు కాబట్టి మరి ఏదో ఒకటి ఆలయ దర్శన మాసపత్రిక తన పేరు మీద ఉండాలనుకున్నాడు. కానీ ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ అయితే వెంకటరత్నం పేరు మీద రిజిస్టర్ అయిపోయింది కనుక ఆ టైటిల్ ఇక తనకు ఎలాగో రాదు కాబట్టి తన బుర్రకు పదును పెట్టాడు. ఆలయ దర్శన మాసపత్రికను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నడుపుతాము కాబట్టి ఆలయ దర్శన మాసపత్రిక అనే టైటిల్ ఇవ్వండి అని చెప్పి లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మితో ఆర్ఎన్ఐకి దరఖాస్తు చేయించాడు. ఆ విధంగానన్న ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ తమ పేరు మీద రిజిస్టర్ అవుతుందని చెప్పి మరి లక్ష్మణరావు ప్లాన్ చేశాడు. అయితే ఆర్ఎన్ఐ ఈ టైటిల్ ఇవ్వలేదు. అదేవిధంగా హైకోర్టులో కేసు నడుపుతున్న సమయంలోనే మళ్ళీ ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ ఈసారి హిందీ లాంగ్వేజ్ లో నడుపుతాము, ఆలయ దర్శన మాసపత్రిక అనే టైటిల్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ తన భార్య శ్రీలక్ష్మితో ఇంకొక దరఖాస్తు ఆర్ఎన్ఐకి చేపించాడు. ఆ విధంగానన్న ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ తన పేరు మీద రిజిస్టర్ అవుతుందని చెప్పి మరో ప్లాన్ వేశాడు. అయితే ఆర్ఎన్ఐ ఈ టైటిల్ కూడా ఇవ్వలేదు. హైకోర్టులో 3 ఏళ్లుగా కేసు నడుపుతున్న సమయంలోనే మరి ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ కు ముందు ఆంధ్రప్రదేశ్ అన్న పదం కలిపి ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఐకి మళ్ళీ దరఖాస్తు చేసింది. ఆ విధంగా ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ తన పేరు మీదకి రిజిస్టర్ అవుతుందని చెప్పి ప్లాన్ చేశాడు. కలెక్టర్ దీన్ని డూప్లికేట్ టైటిల్ గా పరిగణిస్తూ ఈ దరఖాస్తును ఆర్ఎన్ఐకి పంపకుండా రిజెక్ట్ చేశారు. హైకోర్టులో కేసు నడుపుతున్న సమయంలోనే ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ కు ముందు తెలంగాణ అన్న పదం కలిపి మరి ఆ టైటిల్ కోసం లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఐకి
మరో దరఖాస్తు చేసింది. ఆ విధంగా ఆలయ దర్శనం మాసపత్రిక టైటిల్ తన పేరు మీద రిజిస్టర్ అవుతుందని చెప్పి ప్లాన్ వేశారు. కలెక్టర్ దీన్ని కూడా డూప్లికేట్ టైటిల్గా పరిగణిస్తూ ఈ దరఖాస్తును ఆర్ఎన్ఐకి పంపకుండా రిజెక్ట్ చేసేసారు. మరి హైకోర్టులో కేసు నడుపుతున్న సమయంలోనే ఆలయ దర్శనం మాసపత్రిక అనే టైటిల్కి ముందు రాయలసీమ అన్న పదం కలిపి టైటిల్ కోసం లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఐకి మరో దరఖాస్తు చేసింది. కలెక్టర్ దీన్ని కూడా డూప్లికేట్ టైటిల్గా పరిగణిస్తూ ఈ దరఖాస్తును ఆర్ఎన్ఐకి పంపకుండా రిజెక్ట్ చేశారు. పైగా లక్ష్మణరావు శ్రీలక్ష్మిలు టైటిల్ కోసం ఇలా వ్యవహరిస్తున్న తీరుపై పోలీస్ కమిషనర్కి మరి కలెక్టర్ లెటర్ కూడా రాశారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఆలయ దర్శనం మాసపత్రిక టైటిల్ లక్ష్మణరావు పేరు మీద కానీ శ్రీలక్ష్మి పేరు మీద కానీ ఆర్ఎన్ఐలో 2002లో రిజిస్టర్ అయి ఉంటే ఇన్నిసార్లు దరఖాస్తు చేయని అవసరం లేదు. అయినా ఆలయ దర్శిని పత్రిక 2002లో తన పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పి హైకోర్టులో కేసు నడుపుతూనే వచ్చాడు లక్ష్మణరావు. ఎక్కడ తగ్గలేదు. ఆలయ దర్శనం మాసపత్రిక టైటిల్ లక్ష్మణరావు పేరు మీద కానీ శ్రీలక్ష్మి పేరు మీద కానీ మరెవరి పేరు మీద కానీ ఆర్ఎన్ఐలో ఏనాడు రిజిస్టర్ కాలేదు. కనుకనే ఎం వెంకటరత్నం అనే వ్యక్తి పేరు మీద ఆర్ఎన్ఐ రిజిస్టర్ చేసింది. అది కూడా లక్ష్మణరావు హైకోర్టులో కేసు నడుపుతున్న సమయంలోనే మరి ఇది జరిగింది. అంటే హైకోర్టులో కేసు నడుపుతున్న సమయంలో లక్ష్మణరావు పేరు మీద ఆలయ దర్శన పత్రిక రిజిస్టర్ అయి ఉండలేదు. కాబట్టే వెంకటరత్నం పేరిట రిజిస్టర్ అయింది. అయినా 2002లో ఆలయ దర్శనం మాసపత్రిక తన పేరు మీద రిజిస్టర్ అయిందని లక్ష్మణరావు హైకోర్టులో ఏళ్ల తరబడి కేసు నడుపుతూనే వచ్చాడు. విచిత్రం ఏంటంటే లక్ష్మణరావు ఒక పక్క హైకోర్టులో కేసు నడుపుతూనే మరో పక్క ఆలయ దర్శనం మాసపత్రిక పేరిట లక్ష్మణరావు దేవస్థానాల నుంచి లక్షలు అక్రమంగా దోచుకుంటూనే వచ్చాడు. ఇది దేవాదాయ శాఖలో ఒక విచిత్రం, ఒక దౌర్భాగ్యం. ఈ కేసులో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.